వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న బాబాయ్ అబ్బాయి. అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి కరచలనం చేసి కృతజ్ఞతలు తెలిపిన కింజారపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ. మొక్కులు చెల్లించుకున్న భక్తులు. నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని పెనుగొండలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తల నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలను స్వీకరించారు మంత్రి సవిత. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రజలు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి ఉత్సాహంగా చేరుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరితో కరచలనం చేస్తూ మాట్లాడారు బాబాయ్ అబ్బాయి. బ్యాటరీ అట్లా రమణ చెప్పింది చాలా మేయలేదు సైడ్ నుంచి లాగింది క్లీనింగ్ చేయట్లేదండి అక్కడ చూడు. నేను ఎందుకు ల్యాప్టాప్ తెచ్చినప్పుడు లేదన్న వీడియోలో ఓకే లేదా చూడండి.
నేనే వెళ్తాను నేను ఎందుకు ఇట్లా ఇస్తాను కలిగిస్తాను ఎవరైనా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, రాష్ట్రాన్ని అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ పీఎం నరేంద్ర మోదీకి, ఏపీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. నమస్కారం అండి. ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ముఖ్యంగా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. వారికి కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో ఇంకా మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వారందరూ కూడా వారి ఆశీర్వాదం ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉండే అందరు నాయకులకి, అన్ని పార్టీ నాయకులకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రాన్ని కొత్త సంవత్సరంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజలందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తాను. దానికి అందరూ నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే ప్రజలు కూడా రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం. అంటే ప్రజలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాష్ట్ర అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంచేత అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గారికి, ఎస్పీ కొమ్మి ప్రతాప్, శివకిషోర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, పలువురు ఉన్నతాధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దెందులూరు ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాళ్ళ కంటే మీరే ఎక్కువ కష్టపడుతున్నారు మా గ్రౌండ్ కోసం. మీరు అర్జెంట్ లేదు, ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారంటే నాకే కాదు. మా ఓకే సార్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితులు వేదయుక్తంగా మంత్రాలను పఠిస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం భక్తి శ్రద్ధలతో వీక్షించారు. లక్ష్మీ ప్రచోదయాతు
శ్రీ గురుభ్యో నమః. కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్త జన సముద్రమునకు శ్రీ పద్మావతి అమ్మవారి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు. కళ్యాణోత్సవం జరుగుతున్నంతసేపు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అర్చకులు చేసేటువంటి విధి విధానాలను చూసి తరించి స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. మేము సంకల్పం చెప్తాము. మేము సంకల్పం చెప్పినప్పుడు మీరు కూడా మనస్సులోనే సంకల్పించుకుంటూ మీ యొక్క గోత్రనామములు, మీకు కావలసినటువంటి వారి యొక్క గోత్రనామములు కూడా మనస్సులోనే సంకల్పించుకొని స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం జయవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. యశత్కరతవక్తాక్షపారిసజ్జా పరిష్ఠితం విఘ్నం నిఘ్నం జతతం విశ్వక్షీణం సమాక్షయే. గోవింద 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 అద్య శ్రీ భగవతో మహాపురుషస్య ఆద్య బ్రహ్మణా విజయ ప్రాప్తే శ్వేతవరహాః కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భర్తఖండే మేరోః అశ్విన్నవర్తమానే వ్యవహారకే చాంద్రమానేన ప్రభవాది సత్య సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే హిమంత ఋతు పుష్యమాసే శుక్లపక్షే త్రయోదశ్యాయాం వాసరః వాసరస్తు గురువాసరస్తాయాం రోహిణీ నక్షత్రయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదితో శ్రీ భగవదాజ్ఞాయ భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భోగ శ్రీనివాస సమేత శ్రీ పద్మావతి దివ్య శ్రీ చరణారవిందయోః రాజరాష్ట్ర అభివృద్ధ్యర్థం లోకక్షేమాభివృద్ధ్యర్థం సర్వేషాం మహాజనానాం క్షేమస్యేన విజాయినారోగ్య అష్ట ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛతా ఫలపూర్ణ ఫల సిద్ధ్యర్థం రాజద్వారీ సర్వకార్యానుకూల సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి దివ్య శ్రీ చరణారవిందయోః ప్రాతకాల కళ్యాణోత్సవాంగ ఆచార్యముఖేన కారయిష్యే ఇతి సంకల్ప్యాం. ఎడారి ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా జలకళ రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషితోనే సాధ్యమైందని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండలం బండపల్లి పంచాయతీలోని నారాయణపురం, అప్పలవాండ్లపల్లి, గోనిగుంట్లపల్లి, పుట్టపర్తి మండలంలోని జగరాజపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామంలో ప్రజలు, కూటమి పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. పింఛన్ల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జనవరి 1వ తేదీ కంటే ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీతో గ్రామాల్లో ఉన్న ప్రజలకు నూతన సంవత్సరం
2026 వేడుకలు ప్రారంభమయ్యాయని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరారెడ్డి తెలిపారు. హంద్రీనివ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతాల్లో నీటి కల వచ్చిందన్నారు. ఈ 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలతో నింపుతామని పేర్కొన్నారు. మీరు ఒక సైడ్ ఉన్నారు సార్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సురేష్ అన్న సార్ ఇంకో పేరు ఓకే మ్యామ్. అందరికీ నమస్కారం. ఇవాళ కొత్తచెరు మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఇవాళ December 31st. ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందరికీ ఇచ్చి కొత్త సంవత్సరం మంచిగా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో సీఎం గారు ఒకరోజు ముందరే ఇవ్వాలని నిశ్చయం చేశారు. సో ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సర పార్టీ మనం ఏమేమి చేసుకున్నామో ఒకసారి చూసుకుంటే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా చాలామంది దాదాపు పుట్టపర్తి నియోజకవర్గంలో 34,495 మందికి దాదాపు 15,34,00,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందుతుంది. అంటే సంవత్సరానికి 184 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో మన పుట్టపర్తి నియోజకవర్గానికి అందుతుందంటే ఇది చిన్న విషయం కాదు, మంచి ఒక కార్యక్రమం. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 67 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం స్కీమ్ 10,000 కోట్ల పైచిలకు అమౌంట్లు అందుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి అంతమంది పిల్లలకి 15,000 చొప్పున తల్లి అకౌంట్కి సంవత్సరం పాటున అమౌంట్ పడుతుంది. అన్నదాత సుఖీభవ కింద రైతులకి దాదాపు 46 లక్షల మంది రైతులకి 6,300 కోట్ల రూపాయలు 20,000 చొప్పున ప్రతి సంవత్సరం అందుతుంది. ఇంకా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంకా బస్ సర్వీసెస్ ప్రతి మహిళకి ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఫ్రీగా వెళ్ళి వచ్చే అవకాశం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిగిస్తుంది. దాదాపు 3.25 కోట్ల మంది మహిళలు ఈ స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఎవరైనా ఉద్యోగానికి వెళ్ళాలి అంటే దాదాపు నెలకి 3,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే సందర్భంలో కూడా వాళ్ళకి అదంతా అమౌంట్ ఆదా అయిపోతుంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ వైపు చూసుకుంటే దాదాపు 13.45 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఇండస్ట్రీస్ ద్వారా కాగ్నిజెంట్ తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, రిలయన్స్ డేటా తీసుకోండి, ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మనం కొత్త పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మంచి ఆలోచనతో సీఎం గారు లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఒక మంచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ ఆదరించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఇయర్ 2026 ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు, ఇంకా సంతోషంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా నిర్వహించారు. వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. हरिहर आनंदनामधे सिद्ध्यर्थम अनुग्रह प्रसाद
వైఎస్ఆర్సీపీ స్టేటు ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. సమావేశంలో నారా చంద్రబాబు, నారా లోకేష్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చెప్పలేకపోయారు. అది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు యొక్క సమస్త సమాచారాన్ని తెలుసుకున్న దానిలో వాటిని ప్రజలకు ఏం చెప్పాలని దాన్ని మళ్ళీ బైఫ్రికేట్ చేసి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా బాకాలుదే పత్రికలు లేదా మీడియాలు ఈ రోజున ఎలాంటి సమాచారాన్ని చెప్పలేకపోయింది. గమ్మత్తు ఏంటంటే చంద్రబాబు నాయుడు కనపడకుండా పోయాడు, చెప్పలేదు. ఇదే సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా కనపడలేదు, ఆయన చెప్పలేదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు. సరే, వాళ్ళిద్దరూ లేరు కదా. చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు, సకల శాఖలను భ్రష్టు పట్టించిన సకల శాఖ భ్రష్టు మంత్రి ఆయన కనపడలేదు, లోకేష్ గారు. ముగ్గురు లేరు. సరే, ఆ కొత్త సంవత్సరం రోజున కుటుంబాలతో గడపటం కోసం ఏదన్నా ఒక ప్రదేశానికి ప్రత్యేకంగా వెళితే, ఫలానా ప్రదేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వెళుతున్నాడు, కొంత సేద తీరాలనుకుంటున్నాడు, కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు అని స్పష్టమైన సమాచారం ఇవ్వటం ఆనవాయితీగా ఉన్న మన రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, షాడో ముఖ్యమంత్రి గారు లేరు. వాళ్లే కాదు, రాష్ట్ర మంత్రులు లేరు, అమరావతిలో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అంటే రాష్ట్ర రాజధాని దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తారు, కానీ ఎక్కడున్నారని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చు, దానికేం అభ్యంతరం లేదు. కానీ ఆయన అధికారికంగా వెళ్ళాడా, వ్యక్తిగత పనుల మీద వెళ్ళాడా, లేకపోతే ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి పర్యటన చేస్తున్నాడా? అది ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేంటయ్యా మాకు కుటుంబ పర్యటనకు వెళ్ళాం, దానికి సమాచారం ప్రతిపక్ష పార్టీలకు చెప్పాల్సిన అవసరం ఏముందంటే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలకు చెప్పాలి కదా. నేను నిప్పుని, నా జీవితంలో దాపరికాలు లేవు, నాది తెరిచిన పుస్తకం, నాదంతా పారదర్శకత అని చెప్పి సొంత డబ్బా కొట్టించుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ మారు ఎందుకు తన పర్యటనని రహస్యంగా పెట్టాడు? కొన్ని పత్రికలేమో లండన్ వెళ్ళాడని, కొన్ని పత్రికలేమో వైద్యం కోసం వెళ్ళాడని, కొన్ని పత్రికలేమో కుటుంబంతో గడపడానికి వెళ్ళాడని ఇలా రాశారు. వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం విడిచి వెళుతున్నప్పుడు తప్పనిసరిగా డీజీ సాధారణ పరిపాలన శాఖకు తెలియజేసి వెళ్ళాలి. ఈ మారు అలా జరగలేదు, వాళ్ళ దగ్గర కూడా వివరాలు లేవు. అంటే నా రాష్ట్ర ముఖ్యమంత్రి నాతో సహా, ప్రతిపక్షాలతో సహా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చిట్ట చివరి ప్రజల యొక్కతో సహా మా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి ప్రజల పక్షాన
ఈ రోజున అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాం, మీరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాం. ఎందుకింత దాపరికంగా వ్యవహరిస్తున్నారని అడుగుతున్నాం. ఎక్కడికి వెళుతున్నారో చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు చెప్పటం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళుతున్నారని మీడియా ద్వారా ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కిన విమానం పశ్చిమ దిశగా వెళ్లాల్సింది పోయి తూర్పు దిశగా వెళ్ళింది. దారి మళ్ళిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు, బాలి వెళ్ళిందని కొందరు, జపాన్ వెళ్ళిందని కొందరు, ఇలా పలు రకాలుగా అనధికార సమాచారాన్ని ఫెయిలర్స్ని మీడియాలో వదిలేరు. హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో గత ఏడాది జరిగిన ఎస్బీఐ బ్యాంకు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఇదాన్ని కొంచెం మెల్ట్ చేస్తున్నారు అబ్బా వాళ్ళు తీసుకున్న వెంటనే చాలా దీన్ని మెల్ట్ చేసేస్తారు. రిమైనింగ్ నేను న్యూస్లో చెప్తాను. ఇది జస్ట్ మెల్ట్ చేసిన నుంచి కూడా కొంచెం మనం తీసినాం ఈ పోర్షన్. రిమైనింగ్ అన్ని కూడా మనం యాసిటీస్ వాళ్ళు బ్యాంకులో ఏమి ఉందో అలాగనే ఇంటాక్ట్ గానే రికవర్ చేయడం జరిగింది. అంటే ఇది కట్టేసి ఉంది కదా, డిస్ప్లే చేస్తే చిన్న చిన్నవన్నీ ఓకే. మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జూలై 27th జరిగి 28th ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన 76/25 బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ 11 kgs మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్, రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి, అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలీ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇద్దరు కూడా రెగ్యులర్ అఫెండర్స్. ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన 14 కేసులు, మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక 4-5 కేసెస్ ఉంది. యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్. వీళ్ళందరూ కూడా కలిసి కోయంబత్తూరు జైల్లో కలిసి ఉండడం జరిగింది. ఉన్న టైంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చింది. సో వాళ్ళిద్దరు కలిపి ఇక్కడ మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లో అఫెన్స్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందు తెలిసిన డేటా. సో దాంట్లో ఒక భాగంగా అప్పుడు కూడా పోలీస్ బాగానే, అంటే ఒక అఫెన్స్ జరిగిన తర్వాత కనిపెట్టడం కూడా కష్టం. బికాస్ నేను కాకినాడలో చేసినప్పుడు కూడా ఒక గ్యాంగ్ వేరు, ఒక ఇద్దరు కలిసి చేయడం వేరు. కాకపోయినా ఇద్దరు మాత్రం చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫస్ట్ బ్రేక్ త్రూ చేసిన తర్వాత వాళ్ళు వెళ్లి రికవరీలో అప్పుడు 2 kgs వరకు మన గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దాంతో పాటు ఒక కారు, ఒక బైక్ కూడా రికవరీ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ దానిపైన ఎఫర్ట్స్ పెట్టడానికి మొదలు పెట్టాము. దాంట్లో ఎవరు అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు మన రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫర్దర్ గా మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేస్తూ అనిల్ కుమార్ పన్వార్ దగ్గర ఫర్దర్ గా 1.6 kgs, అదే విధంగా ఎవరు మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ ఉన్నారో వాళ్ళు కరౌలీ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నారు. అంటే మనం కూడా అరెస్ట్ చేస్తామన్న ఒక భయంతో పాటు పాత కేసులో వెళ్లి సరెండర్ అయిపోవడం జరిగింది. కాకపోయినా మనము పీటీ వారెంట్, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వాళ్ళని మనం రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ వెళ్ళామంటే రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. ఎస్డిపిఓ హిందూపూర్, తర్వాత సిఐ హిందూపూర్ అప్గ్రేడెడ్ ఆంజనేయులు, ఎస్ఐ చిలమతూరు మునీర్ వాళ్ళతో పాటు టీము ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళింది. అదే విధంగా అనిల్ కుమార్ పన్వార్కి సంబంధించిన గోల్డ్ రికవరీకి 1.6 kgs కోసం మనము హర్యానా వెళ్ళడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.